పొద్దున్నే నిద్ర లేచినప్పుడు హ్మ్. ఇంకా కళ్ళు కూడా సరిగ్గా తెరవకముందే శరీరం మీద ఏదో తెలియని బరువు. హ్మ్. నిన్న రాత్రంతా 8 గంటలు పడుకున్నా కూడా ఆ నిద్ర సరిపోలేదేమో అన్నట్టుగా ఒక ఫీలింగ్. అవును. రోజూ ఇంకా మొదలవ్వలేదు, అప్పుడే అలసిపోయినట్టుగా అనిపిస్తోంది. ఆ ఫీలింగ్ చాలామందికి తెలుసు. అది కేవలం శరీరానికి సంబంధించిన అలసట కాదు. కాదు, మనసులో కూడా ఏదో భారంగా ఉన్నట్టు. ఏ పనిమీద శ్రద్ధ పెట్టలేకపోవడం. ఆఫీస్లో మీటింగ్స్, ఇంట్లో బాధ్యతలు అన్నీ ఒక రొటీన్లాగా. ఒక యంత్రంలాగా చేసుకుంటూ వెళ్ళిపోవడం. రోజు ముగిసేసరికి మనమేం సాధించామో కూడా గుర్తుండదు. మళ్లీ రాత్రి, మళ్లీ అదే నిద్ర, మళ్లీ ఉదయం అదే బరువు, ఒక చక్రంలో ఇరుక్కుపోయినట్టు. కరెక్ట్. ఆ చక్రంలో ఉన్నప్పుడే రాత్రి పడుకునే ముందు మనసులో ఒక ఆలోచన వస్తుంది. చాలా బలంగా వస్తోంది. హా, చాలు, రేపటి నుండి మారాలి. ఆ మాట మనకు మనమే చెప్పుకుంటాం. అది ఏదైనా కావచ్చు. లేదా కనీసం అరగంట ముందు పడుకోవాలి. అవును, ఆ క్షణంలో ఆ నిర్ణయం చాలా నిజంగా చాలా సాధ్యమయ్యేలా అనిపిస్తుంది. మనలో ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. ఆ ఉత్సాహం 1 రోజు, 2 రోజులో ఉంటుంది. అంతే, 2 రోజులు గడిచేసరికి ఆఫీసులో ఏదో టెన్షన్, ఇంట్లో ఏదో గొడవ. హ్మ్. మనసు కొంచెం అటూ ఇటూ అవ్వగానే మన చెయ్యి మళ్ళీ అదే ఫోన్ వైపు వెళ్తుంది, లేదా ఫ్రిడ్జ్లో ఉన్న స్వీట్ గుర్తొస్తుంది. తెలియకుండానే మళ్ళీ పాత దారిలోకొచ్చేస్తాం. ఆ తరువాత మొదలవుతుంది అసలైన హింస. మనల్ని మనమే తిట్టుకోవడం. నాకు అస్సలు విల్ పవర్ లేదు. నాకు క్రమశిక్షణ లేదు, నాలో ఏదో లోపముంది. ఈ గిల్ట్, ఈ నిరాశ మనల్ని ఇంకా బలహీనపరుస్తాయి. ఇక్కడే మనం ఒక్క క్షణం ఆగాలి. నిజంగా ఇది మనలో ఉన్న లోపమా? అదే నా ప్రశ్న కూడా. మన విల్ పవర్లో ఉన్న సమస్యనా, లేక మనం విల్ పవర్ అని నమ్ముతున్న ఆలోచనలోనే ఏదైనా పొరపాటుందా? అంటే బహుశా మనం మన మనసుతో తప్పు యుద్ధం చేస్తున్నామేమో. మ్మ్, ఈ అలవాట్లు, ఈ అలసట వెనక ఉన్న అసలు కారణాన్ని మనం ఇంకొంచెం లోతుగా చూసే ప్రయత్నం చేయాలేమో. ఈ విల్ పవర్ అనే మాట చుట్టూ మనకు చాలా అపోహలున్నాయి కదా. ఉన్నాయి. పక్కన వాళ్ళు ఏదో సాధిస్తుంటే మనం చెయ్యలేకపోతున్నామని మనల్ని మనం పోల్చుకుంటాం. అవును. వాళ్ళు చేయగలుగుతున్నారు, నేనెందుకు చేయలేకపోతున్నాను అనే ప్రశ్న. ఆ ప్రశ్న మనల్నింకా కుంగదీస్తుంది. కానీ మన చుట్టూ చాలా క్రమశిక్షణతో ఉండేవాళ్లుంటారు కదా. ఉంటారు. ఉదయాన్నే 5ంటికి లేచి వ్యాయామం చేసేవాళ్లు, స్వీట్స్ అస్సలు ముట్టుకోనివాళ్లు. మరి వాళ్ల బ్రెయిన్ వేరేలా పనిచేస్తుందా? హహ, లేక వాళ్ళు ఈ సమస్యను ఎలా అధిగమిస్తున్నారు? మంచి ప్రశ్న. అసలు సమస్య మన సోమరితనంలో లేకపోవచ్చు. అయితే ఎందులో ఉంది? బహుశా మన బ్రెయిన్ చాలా తెలివిగా, చాలా ఎఫిషియెంట్గా పనిచేయడంలో ఉండొచ్చు. వినటానికి కొంచెం వింతగా ఉంది. ఉంది. కానీ దీని వెనుక ఒక కారణముంది. మన మెదడులో ఆలోచించి నిర్ణయాలు తీసుకునే భాగం, అంటే ప్రీఫ్రంటల్ కార్టెక్స్, ఓకే. అది చాలా శక్తిని వాడుతుంది. ప్రతి పనిని కొత్తగా ఆలోచించి చెయ్యాలంటే విపరీతమైన ఎనర్జీ కావాలి. అవును. అదే అలవాట్లను నడిపించే బేజల్ గ్యాంగ్లియా అనే భాగం చాలా తక్కువ శక్తితో పనిచేస్తుంది. అంటే మన బ్రెయిన్ ఒక రకంగా కరెంటు బిల్లు తగ్గించుకోవాలని చూస్తుందన్నమాట. సరిగ్గా అదే, ఎగ్జాక్ట్లీ. అందుకే మన బ్రెయిన్ వీలైనంత ఎక్కువ పనులను అలవాట్లుగా మార్చేసి ఆటోపైలట్ మోడ్లో నడపాలని చూస్తుంది. ఓ, అది మంచి అలవాటా, చెడ్డ అలవాటా అని దానికనవసరం. దానికి కావలసింది కేవలం శక్తిని ఆదా చేయడం. మనం దాన్ని చెడ్డ అలవాటు అనుకుంటాం. కానీ బ్రెయిన్ దృష్టిలో అది ఒక ఎఫిషియెంట్ మార్గం. తక్కువ శక్తితో ఒక పనిని పూర్తి చేసే పద్ధతి. అవును. అందుకే కొత్త అలవాటు మొదలుపెట్టడం కష్టంగా, పాత అలవాట్లోకి వెళ్ళిపోవడం అంత సులభంగా అనిపిస్తుంది. ఓ, ఇప్పుడర్థమవుతోంది. అంటే నేను పొద్దున్నే అనుకున్నది సాయంత్రానికి ఎందుకు నీరుగారిపోతోందో కారణం నాలో సంకల్పం లేకపోవడం కాదు. కాదు. బహుశా నా బ్రెయిన్ ఎనర్జీ పొదుపు మోడ్లోకి వెళ్ళిపోతోందేమో. వెళ్ళిపోతుంది. ఉదయం లేవగానే ఈరోజు ఒక్క జంక్ ఫుడ్ ముక్క కూడా తినకూడదు అని చాలా బలంగా అనుకుంటాం. ఆఫీస్లో కూడా మధ్యాహ్నం వరకు బాగానే కంట్రోల్ చేసుకుంటాం. ఉమ్. కానీ సాయంత్రం ఆఫీస్ నుండి అలసిపోయి ట్రాఫిక్లో ఇరుక్కుని ఇంటికొచ్చేసరికి ఆ నిర్ణయం మొత్తం బలహీనంగా అయిపోతుంది. ఎందుకలా? స్విగ్గీ, జొమాటో యాప్స్ ఎందుకు అంత ఆకర్షణీయంగా కనిపిస్తాయి? దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైన పరిశీలన ఉంది. దీన్ని నిర్ణయ అలసట లేదా డెసిషన్ ఫెటీగ్ అంటారు. డెసిషన్ ఫెటీగ్. అవును. అంటే కొంతమందిని ఒక గదిలో కూర్చోబెట్టి వాళ్ల ముందు తాజాగా కాల్చిన మంచి వాసనొస్తున్న చాక్లెట్ కుకీలు, కొన్ని పచ్చి ముల్లంగి దుంపలు పెట్టారు. ఓకే. వాళ్లలో సగం మందిని కుకీలు తినకుండా కేవలం ముల్లంగి మాత్రమే తినమని చెప్పారు. అయ్యో. అంటే వాళ్ళు తమ కోరికను అణచుకోవడానికి చాలా మానసిక శక్తిని, అంటే విల్ పవర్ను వాడారు. మిగతా వాళ్లు కుకీలు తిన్నారు. ముల్లంగి తినమన్న వాళ్ల పని చాలా కష్టం పాపం. అవును.
ఆ తర్వాత అందరికీ ఒక అసాధ్యమైన పజిల్ను ఇచ్చి సాల్వ్ చేయమన్నారు. ఆశ్చర్యంగా కుకీలు తినకుండా తమను తాము కంట్రోల్ చేసుకున్నవాళ్లు చాలా త్వరగా కేవలం 8 నిమిషాల్లోనే ఆ పజిల్పై ప్రయత్నం ఆపేశారు. ఓ అదే కుకీలు తిన్నవాళ్లు దాదాపు 20 నిమిషాల పాటు ప్రయత్నించారు. చాలా తేడా ఉంది. దీన్ని బట్టి మనకు తెలిసిందేంటంటే విల్ పవర్ అనేది ఒక నైతిక బలం కాదు, అది ఒక బ్యాటరీ లాంటిది. ఒక బ్యాటరీ వాడితే అయిపోతుంది. రోజంతా మనం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం. ఏ ఈమెయిల్కి ముందు రిప్లై ఇవ్వాలి, మీటింగ్లో ఏం మాట్లాడాలి, ఇలా ప్రతి చిన్న నిర్ణయానికి ఆ బ్యాటరీ కొంచెం కొంచెం ఖర్చవుతుంది. సాయంత్రానికి ఆ ఛార్జింగ్ పూర్తిగా తగ్గిపోతుంది. అప్పుడు మనసు తేలికైన దారిని వెతుక్కుంటుంది. ఖచ్చితంగా. ఆ బ్యాటరీ డౌన్ అయినప్పుడు మనసుకి సంక్లిష్టమైన ఆలోచనలు, కష్టమైన నిర్ణయాలు తీసుకోవడం ఇష్టం ఉండదు. దానికి తక్షణ ఉపశమనం, ఇన్స్టెంట్ రిలీఫ్. ఇన్స్టెంట్ రిలీఫ్ ఇచ్చే దారి కావాలి. అందుకే ఒత్తిడిగా ఉన్నప్పుడు, అలసిపోయినప్పుడు మన చెయ్యి ఫోన్ వైపు లేదా మనసు ఫ్రిడ్జ్ వైపు వెళుతుంది. ఎందుకంటే ఆ పనులు చేయడానికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అవి వెంటనే ఒక చిన్న ఆనందాన్నిస్తాయి. ఇది క్రమశిక్షణ లేకపోవడం కాదు, ఇది కేవలం మనసు అలసిపోవడం వల్ల జరిగే ఒక సహజ ప్రక్రియ. ఒక్క నిమిషం, ఇది వినడానికి బాగుంది కానీ ఒక రకంగా ఇది మన బాధ్యత నుండి తప్పించుకోవడానికి ఒక సాకులా అనిపించట్లేదా? లేదు. అయ్యో ఇది నేను కాదు, నా బ్రెయిన్ చేసింది, లేదా నా డెసిషన్ బ్యాటరీ అయిపోయింది అని చెప్పి చేతులు దులుపుకోవచ్చు గదా. మంచి ప్రశ్న, చాలా ముఖ్యమైన ప్రశ్న. కానిది సాకులు చెప్పడం గురించి కాదు. మరి దేని గురించి? మనల్ని మనం అర్థం చేసుకోవడం గురించి. మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు చేసే పనులు, ఉదాహరణకి గంటల తరబడి స్క్రోల్ చేయడం లేదా అవసరం లేకపోయినా ఏదో ఒకటి తినడం. అవును, ఇవి మన బలహీనతలు కావు, అవి మన బ్రెయిన్ నేర్చుకున్న కోపింగ్ మెకానిజమ్స్. అంటే కష్టమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి అది తయారు చేసుకున్న ప్యాటర్న్స్. ఉదాహరణకి చిన్నప్పుడు పరీక్షల టెన్షన్లో ఉన్నప్పుడు అమ్మమ్మ ఏదో లడ్డూ ఇచ్చి ఇది తిను, అంత సర్దుకుంటుంది అని ఉండొచ్చు. అవును, జరిగి ఉంటుంది. ఆ క్షణంలో ఆ స్వీట్ మనకు నిజంగానే ఉపశమనం ఇచ్చింది. ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత ఆఫీసులో బాస్ ఏదైనా అన్నప్పుడు మన బ్రెయిన్ అదే పాత ఫైల్ను ఓపెన్ చేస్తుంది. టెన్షన్ = ఉపశమనం కావాలి = స్వీట్ తినాలి. సరిగా అదే. అది అప్పటికి మనల్ని మనం కాపాడుకోవడానికి నేర్చుకున్న ఒక పద్ధతి. అంటే ఆ ప్యాటర్న్ తెలియకుండానే మనలో రన్ అవుతూ ఉంటుందన్నమాట. అవును, మనసు బాగా అలసిపోయినప్పుడు లేదా కోపం, బాధ వంటి భావోద్వేగాలు బలంగా ఉన్నప్పుడు మనల్ని మనం కాపాడుకోవడానికి బ్రెయిన్ ఒక ఆటోపైలట్ మూడ్ ఆన్ చేస్తుంది. ఒక స్విచ్ లాగా. ఆ స్విచ్ ఆన్ అవ్వగానే మన ఆలోచన శక్తి తగ్గిపోతోంది. అప్పుడు మనల్ని నడిపించేది మన పాత అలవాట్లే. ఎందుకంటే ఆ దారులు దానికి బాగా తెలుసు. మనం ఆ ఆటోపైలట్ మోడ్లో ఉన్నామని కూడా మనం గమనించం. ఆ ప్రయాణంలో అలా వెళ్ళిపోతూ ఉంటాం. ఇది బాధ్యత నుండి తప్పించుకోవడం కాదు, అసలు బాధ్యత తీసుకోవడానికి మొదటి అడుగు. అంటే మన లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడమే అసలైన బాధ్యత అని. అవును. ఇది వింటుంటే నాకేదో అర్థమవుతున్నట్టుంది. అంటే మనం చేయాల్సింది ఆ అలవాటుతో పోరాడటం కాదా, ఆ అలవాటును బలవంతంగా ఆపడానికి ప్రయత్నించడం సరైన పద్ధతి కాదా? ఎందుకంటే మనమెప్పుడు అదే కథ చేస్తుంటాం. పోరాటం కంటే ముందు చేయాల్సిన ఒక ముఖ్యమైన పనుంది. అదేంటి? అసలు ఆ ఆటోపైలట్ స్విచ్ ఎప్పుడూ ఎందుకు ఆన్ అవుతుందో గమనించడమా? అంతే. పోరాటం చేస్తే శక్తి ఇంకా ఖర్చవుతుంది, మన డెసిషన్ బ్యాటరీ ఇంకా త్వరగా అయిపోతుంది. కాని గమనిస్తే మనకు మన గురించి ఏదో తెలుస్తుంది. ఏ సమయంలో మనం ఆ పాత ప్యాటర్న్లోకి జారుకుంటున్నాం? అవును, ఆఫీస్లో జరిగిన ఒక సంఘటన తర్వాత, ఇంట్లో ఒక మాట అన్న తర్వాత, లేక ఒంటరిగా బోర్ కొట్టినప్పుడు అనిపించినప్పుడా? ఆ ట్రిగ్గర్ ఏంటి? ఆ భావోద్వేగమేంటి? దాన్ని తెలుసుకోవడమే మొదటి అడుగు. అంటే నేనెందుకిలా చేస్తున్నాను అని తిట్టుకోకుండా, ఓ ఇప్పుడిది జరుగుతోంది అని గమనించడం, అంతేనా? సరిగ్గా అదే. ఆ గమనికలో నింద ఉండకూడదు, కోపముండకూడదు, అస్సలుండకూడదు. కేవలం ఒక సాక్షిలా చూడటం. నా చెయ్యి ఫోన్ వైపు వెళ్తోంది, నా మనసులో ఏదో తినాలనే కోరిక కలుగుతోంది, నా శరీరం అలిసిపోయి ఉంది. ఈ క్షణంలో నాకేం కావాలి? ఆ ప్రశ్న, ఆ గమనిక మొదలైనప్పుడు ఆ ట్రిగ్గర్కి మనం ఆటోమేటిక్గా చేసే పనికి మధ్య ఒక చిన్న గ్యాప్ వస్తుంది. ఒక క్షణం విరామం దొరుకుతుంది. అవును, ఆ గ్యాప్లోనే మార్పుకు అవకాశం ఉంటుంది. ఆ ఒక్క క్షణంలో మనం ఒక కొత్త నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ దొరుకుతుంది. నిజమే, మనమెప్పుడూ ఆ అలవాటు మొదలయ్యాక బాధపడతాం. కానీ అది మొదలవ్వడానికి ఒక్క క్షణం ముందు మన లోపల ఏం జరుగుతోందో మనం ఎప్పుడూ పట్టించుకోం. ఆ క్షణం చాలా ముఖ్యమైనదిలా అనిపిస్తోంది. అవును, ఎందుకంటే ఆ అలవాటు వెనుక ఒక అవసరం దాగి ఉంటుంది.
అవసరమా? ఒత్తిడి నుండి ఉపశమనం కావచ్చు, విసుగు నుండి పక్కకు వెళ్లడం కావచ్చు, లేదా ఒంటరితనాన్ని మర్చిపోవడం కావచ్చు. ఓకే. మనం ఆ అలవాటును గుడ్డిగా ఆపడానికి ప్రయత్నించినప్పుడు ఆ అవసరాన్ని మనం పట్టించుకోవట్లేదు. అందుకే మనసు మళ్లీ మళ్లీ అదే దారికి లాగుతుంది. బహుశా మనం ఆ అవసరాన్ని వేరే విధంగా, మనకు మేలు చేసే విధంగా తీర్చుకోగలమేమో. ఎస్, ఫోన్ పట్టుకుని గంటల తరబడి స్క్రోల్ చేసే బదులు బహుశా మనకు కావలసింది 5 నిమిషాలు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చోవడమేమో. అంటే మన అలవాట్లతో యుద్ధం చేయడం కాదు, వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. వాటితో ఒక స్నేహం లాంటిది చెయ్యాలన్నమాట. ఒక రకంగా అంతే. మనం మన అలవాట్లను శత్రువులుగా చూడటం మానేసి అవి మనకు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్న సంకేతాలుగా చూస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఆ ఫోన్ స్క్రోలింగ్ మనకి ఏం చెప్పాలని చూస్తోంది? నీ మనసుకి విశ్రాంతి కావాలి అని చెబుతోందా? ఆ అర్ధరాత్రి తినాలనే కోరిక ఏం చెబుతోంది? నీలో ఏదో ఎమోషనల్ ఖాళీ ఉంది అని చెబుతోందా? మన శరీరం, మన మనసు మనకు ఏమి చెప్పాలని ప్రయత్నిస్తున్నాయి? ఆ అలసట వెనుక దాగి ఉన్న అసలు అవసరమేమిటి? ఈ ప్రశ్నలు వేసుకోవడం మొదలు పెడితే మనపై మనకున్న కోపం స్థానంలో మనపై మనకు ఒక కరుణ, ఒక అవగాహన ఏర్పడుతుంది. బహుశా మనం మార్చుకోవాల్సింది మన అలవాట్లను కాదేమో, వాటిని మనం చూసే దృష్టిని మార్చుకోవాలేమో. ఆ ఆటోపైలట్ మోడ్లోకి వెళ్తున్నామని గమనించిన ఆ ఒక్క క్షణం, ఆ చిన్న గమనికలోనే అసలైన మార్పు మొదలవుతుందేమో. ఆ తరువాత ఏం జరుగుతుందనేది అది మనం అన్వేషించాల్సిన విషయం. రోజూ అదే. ఆఫీసు నుండి ఇంటికి రాగానే ఆ ట్రాఫిక్, ఆ శబ్దాలు అంతా అయిపోయాక ఒళ్లంతా బరువెక్కినట్టుంటుంది. కూర్చోవాలి అనిపిస్తుంది. కాని మనసు మాత్రం ప్రశాంతంగా ఉండదు. ఏదో వెతుక్కుంటున్నట్టుంటుంది. అవును, ఆ సమయంలో మనం మెదడు ఒకటే ప్రశ్న అడుగుతోంది, ఇప్పుడు వెంటనే ఉపశమనం ఎలా అని. సరిగ్గా. దానికి రేపటి ఆరోగ్యం గురించి, దీర్ఘకాల ప్రణాళికల గురించి ఆ ఆలోచన ఉండదు. ఆ క్షణంలో సాంత్వన కావాలి, అంతే. ఆ వెతుకులాటలోనే చేయి వెంటనే ఫోన్ దగ్గరికి వెళ్తుంది, లేదా టీవీ రిమోట్ కోసం వెతుకుతోంది. ఇంకాస్త ముందుకెళ్తే కిచెన్లోకి వెళ్లి ఏదైనా స్నాక్ ప్యాకెట్ తెరుచుకుంటుంది. ఆ కొన్ని నిమిషాలు అంతా మర్చిపోయినట్టు హాయిగా అనిపిస్తుంది. దాన్ని ఒక రకంగా పరధ్యానమనొచ్చు. మనం మన శరీరానికిస్తున్నది ఉపశమనం కాదు, డిస్ట్రాక్షన్. ఒక డిస్ట్రాక్షన్ మాత్రమే. అది ఆ క్షణానికి పనిచేస్తోంది, ఖచ్చితంగా పనిచేస్తోంది. అవును. కాని అసలు సమస్య అక్కడే ఉంటుంది. అందుకే మళ్లీ మళ్లీ అదే చక్రం రిపీట్ అవుతుంది. అవును, అదే చక్రం పునరావృతమవుతుంది. ఇలా చేసిన ప్రతిసారి ఆ తర్వాత వచ్చే ఫీలింగ్ ఇంకా దారుణం. అపరాధ భావన. అదే, నాకు నా మీద కంట్రోల్ లేదు అనిపిస్తుంది. ఇది నా బలహీనత, నా ఫెయిల్యూర్ అని ఒక లేబుల్ వేసుకుంటాం. మనల్ని మనం జడ్జి చేసుకుంటాం. కానీ అసలు విషయం అది కాదేమో. అంటే మన శరీరం ఒక అవసరాన్ని మనకు చెప్పడానికి ప్రయత్నిస్తోందేమో. నాకు ప్రశాంతత కావాలి, నేను సురక్షితంగా ఉన్నాననే భావన కావాలి, కొంచెం రిలాక్స్ అవ్వాలి అని అడుగుతోంది. మనం దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. మనం దాన్ని ఒక నైతిక వైఫల్యంగా చూస్తున్నాం. మన విల్ పవర్ సరిపోవట్లేదని అనుకుంటున్నాం. ఈ ఆలోచన మనతో మనం మాట్లాడుకునే మాటలను కూడా మార్చేస్తుంది కదా. ఖచ్చితంగా. నేనెప్పుడూ ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎక్కువగా తింటాను అని మనకు మనమే పదే పదే చెప్పుకుంటాం. అవును, అది ఒక కథలాగా మారిపోతుంది. అది నిజం కాకపోయినా మనం నమ్మడం మొదలు పెడతాం. ఎందుకంటే ఆ మాటలు మన నర్వస్ సిస్టమ్ను ప్రభావితం చేస్తాయి. మన మెదడు ఆ మాటలకు సాక్ష్యాలను వెతకడం ప్రారంభిస్తుంది. ఆ మాట ఒక కథగా మారి, ఆ కథ మన అలవాటుకు పునాది అవుతుంది అన్నమాట. అంటే అలవాట్లను మార్చాలంటే ముందు మనతో మనం మాట్లాడుకునే మాటలు మారాలి, ఆ కథ మారాలి, నెమ్మదిగా, చిన్నగా. కానీ అలసిపోయినప్పుడు విల్ పవర్ అస్సలు పనిచేయదు. రోజంతా ఆఫీస్లో కష్టపడి అన్ని నిర్ణయాలు తీసుకుని ఇంటికొచ్చాక ఇవాళ నేను ఫోన్ ముట్టుకోకూడదు అనుకోవడం చాలా కష్టం. ఆ మజిల్ అప్పటికే అలసిపోయి ఉంటుంది. కరెక్ట్. ఇక్కడ విల్ పవర్ అనేది సరైన సాధనం కానే కాదు. మరి ఏది సరైన సాధనం? పనిచేసేది ఒకటే, వ్యవస్థ. మన చుట్టూ మనం నిర్మించుకున్న వాతావరణం. అంటే మన శరీరానికి మనమిచ్చే సంకేతాలు. ఉదాహరణకు అనారోగ్యకరమైన స్నాక్స్ ఇంట్లోనే లేకపోతే తినాలనే ఆలోచన వచ్చినా తినడానికి ఏమీ ఉండదు. అవును. ఫోన్ని కంటికి కనిపించకుండా వేరే గదిలో ఛార్జింగ్ పెడితే అప్పుడు దాన్ని తీసుకోవాలనే శ్రమ కూడా మనకుండదు. సరిగ్గా. అలవాటు అనేది మన శత్రువు కాదు, అది మన నర్వస్ సిస్టమ్ యొక్క పాత స్పందన మాత్రమే. దాన్ని మార్చడానికి పోరాటం కాదు, తెలివి కావాలి. అంటే మన అలవాట్లతో మనం యుద్ధం చేయాల్సిన అవసరం లేదన్నమాట. లేదు, అస్సలు లేదు. ఈ ఆలోచనే చాలా కొత్తగా, ఊరటగా ఉంది. ఎందుకంటే మనమెప్పుడూ మనతో మనం పోరాడుతూనే ఉంటాం కదా. అవును,
ఈ అలవాటును వదిలించుకోవాలి అని ఒక యుద్ధం ప్రకటిస్తాం. అది మనల్ని ఇంకాస్త అలసిపోయేలా చేస్తోంది. నిజానికి అది శత్రువు కాదు. దానితో పోరాడటమంటే అలసిపోయిన మనతో మనమే పోరాడటం. మనకావలసింది యుద్ధం కాదు. ఒక చిన్న విరామం. అవును, కేవలం ఒక చిన్న విరామం, ఒక చిన్న ఖాళీ సమయం. ఆఫీస్ నుండి రాగానే సోఫాలో పూలబడే ముందు, ఉమ్, ఆ ఫోన్ అందుకునే ముందు ఒక్క క్షణం అంతే. ఆ ఒక్క క్షణం ఆగి, ఓకే, ఈ కోరిక నా శరీరంలో ఎక్కడ పుడుతోంది, ఇది ఎలా అనిపిస్తోంది అని గమనించడం. దాన్ని ఒక సైంటిస్ట్ లాగా గమనించడం పోరాటానికి బదులుగా ఆసక్తిని పెంచుకోవడం. ఆసక్తికరంగా ఉంది. అలా గమనించడం వల్ల ఏమవుతుంది? ఆ కోరిక పోతుందా వెంటనే? వెంటనే పోకపోవచ్చు, కాని ఆ కోరికకు మన చర్యకు మధ్య ఒక చిన్న గ్యాప్ వస్తుంది. ఆ హ్యాబిట్లు బ్రేక్ అవుతుంది. అవును, ఆ గమనించే ప్రక్రియలోనే ఆ కోరిక ఎంత తాత్కాలికమైనదో మనకర్థమవుతుంది. ఓకే, ఇది కేవలం ఒక ఫీలింగ్, ఇది వస్తుంది పోతుంది అనే స్పృహ కలుగుతుంది. అప్పుడు ఆ స్నాక్ తినడం వల్ల, ఆ ఫోన్ చూడటం వల్ల వచ్చేది నిజమైన ఉపశమనం కాదని మన మెదడు నెమ్మదిగా నేర్చుకుంటుంది. సరిగ్గా, పోరాటం ద్వారా కాదు, కేవలం గమనించడం ద్వారా. అద్భుతం. అంటే మనల్ని మనం నిందించుకునే స్థితి నుండి మనల్ని మనం అర్థం చేసుకునే ప్రయాణంలా ఉందిది. అవును, అసలు మార్పు అక్కడే మొదలవుతుంది. మన అలవాటు మన శత్రువు కాదు, అదొక పాత ఉపాధ్యాయుడులాంటిది. ఉపాధ్యాయుడా? అవును, అది మనకు మన గురించి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తోంది. నీకు విశ్రాంతి అవసరం, నీకు ప్రశాంతత కావాలి అని గుర్తుచేస్తోంది. మనం దానికి సరైన ఆరోగ్యకరమైన మార్గంలో స్పందించడం నేర్చుకోవాలి. అంతే. ఈ మొత్తం చర్చలో నాకు అర్థమైందేంటంటే, ఈ మార్పు ఒక్క రోజులో రాదు. ఇది ఒక నైపుణ్యం. నెమ్మదిగా, దయతో మనల్ని మనం అర్థం చేసుకుంటూ సాధన చేయాల్సిన విషయం. ఖచ్చితంగా. అందుకే చిన్న చిన్న అడుగుల ప్రాముఖ్యత గురించి పదే పదే చెప్తారు. వ్యవస్థను మార్చడమైనా, గమనించే సాధనైనా చిన్నగా మొదలుపెట్టాలి. ఆ ఒక్క క్షణం విరామంలో ఏం జరుగుతోంది? ఆ విరామంలోనే, ఆ ఖాళీలోనే మనం మన శరీరానికి ఒక కొత్త స్పందనను నేర్పించగలిగితే, అప్పుడు మనం నిజంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, మనం ఈ సంభాషణను ఒక చాలా సాధారణమైన, కానీ అందరికీ తెలిసిన ఒక సంఘర్షణతో మొదలుపెడదాం. కొత్త అలవాట్లు చేసుకోవాలనుకుంటాం, ఆరోగ్యం కోసం, కొంచెం ప్రశాంతత కోసం కొన్ని మార్పులు తీసుకురావాలనుకుంటాం. అవును. కాని కొన్ని రోజులకే, బహుశా 2 రోజులకే మళ్లీ పాత పద్ధతుల్లోకి వెళ్ళిపోతాం. అప్పుడు మనమీద మనకే కోపం వస్తుంది. నాకు విల్ పవర్ లేదు అని మనల్ని మనమే తిట్టుకుంటాం. అవును, ప్రతిసారీ అదే మాట. మన మెదడుతో ఒక యుద్ధం చేస్తున్నట్టుగా ఒక ఫీలింగ్. కాని ఈరోజు మనం పరిశీలించబోయే ఈ ఆలోచనలు ఒక కొత్త ప్రశ్నను అడుగుతున్నాయి. అసలు ఈ యుద్ధం అవసరమా? ఒకవేళ మన మెదడు మన శత్రువు కాకపోతే? ఇక్కడే ఒక చాలా ఆసక్తికరమైన కోణం ఉంది. మనం ఓడించాలి అనుకుంటున్న మన మెదడు, నిజానికి అది మనల్ని కాపాడటానికి ప్రయత్నిస్తున్న ఒక వ్యవస్థ. కాపాడటానికి? అవును, అది ప్రమాదాన్ని, మార్పుని, కష్టాన్ని నివారించడానికి చూస్తుంది. అది దాని పని. అందుకే మనం బలవంతంగా, కఠినమైన నియమాలతో దాన్ని మార్చాలని చూసినప్పుడు అది అంత బలంగా ఎదురుతిరుగుతుంది. ఇక్కడ ఆలోచన ఏమిటంటే, పరిష్కారమనేది ఒక యుద్ధంలా కాకుండా ఒక సంరక్షణలా, ఒక కేర్లా ఉండాలి. సంరక్షణ అంటే మనతో మనం కఠినంగా కాకుండా కొంచెం దయగా ఉండటమా? దయగా. ఇది వినటానికి చాలా సింపుల్గా ఉంది. దీన్ని ఆచరణలో ఎలా చూడాలో కొంచెం లోతుగా చర్చిద్దాం. ముఖ్యంగా ఈ ఆలోచనలు మన బ్రెయిన్ కాదనలేని చాలా చాలా చిన్న మార్పుల గురించి మాట్లాడుతున్నాయి కదా. ఖచ్చితంగా. ఒక ఉదాహరణ తీసుకుందాం. రాత్రిపూట ఫోన్ వాడకం ఎక్కువైందని అనుకుందాం. చాలామంది సమస్య ఇది. అవును. సాధారణంగా మనం ఫోన్ని నిందిస్తాం, లేదా మనల్ని మనం బలహీనులుగా ముద్ర వేసుకుంటాం. కాని ఇక్కడ దృక్పథం వేరు. ముందు మన అలసటను గుర్తించమని చెబుతోంది. అలసటను? అవును. నిద్రకు ముందు శరీరానికి పెద్ద రూల్స్ పెట్టడం కాదు, చిన్న భరోసా ఇచ్చే సిగ్నల్స్ ఇవ్వడం. లైట్లు తగ్గించడం, శ్వాసను కాస్త నెమ్మదిగా తీసుకోవడం, ఇలాంటివి. ఇవి నియమాలు కాదన్నమాట, మన శరీర వ్యవస్థకు మనమిస్తున్న భరోసా. ఆహారం విషయంలో కూడా ఇదే వర్తిస్తుందా? ఎందుకంటే ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎక్కువగా తినడమనేది ఇది చాలా సాధారణమైన విషయం. అవును. దాని తర్వాత వచ్చే ఆ గిల్ట్, ఆ అపరాధభావం, అది ఇంకా ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. నిజం. అదొక విషవలయం. ఒత్తిడిలో తినడాన్ని కూడా ఒక తప్పుగా చూడాల్సిన అవసరం లేదని ఈ ఆలోచనలు సూచిస్తున్నాయి. ఒక తప్పుగా చూడొద్దంటారా? అవును. ఆ ఒత్తిడిని శాంతింపజేయడానికి మనకు వేరే మార్గాలు కూడా ఉన్నాయని మనం గుర్తుచేసుకోవాలి.
ఒక గ్లాసు వెచ్చని నీళ్లు తాగడం, లేదా 2 నిమిషాలు లేచి అటూ ఇటూ నడవడం, లేదా అంతకంటే సూక్ష్మంగా మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవడం. ప్రశ్న వేసుకోవడమా? ఇప్పుడు నా మనసు ఎందుకింత బరువుగా ఉంది అని ఒక చిన్న నోట్ రాసుకోవడం. మొదట ఇవి చాలా చిన్నవిగా, అసలు పనికిరానివిగా అనిపించవచ్చు. అవును, ఒక గ్లాసు నీళ్లు తాగితే ఏమవుతుందనిపిస్తుంది. కాని మన మెదడుకు కొత్త, సురక్షితమైన దారులను చూపించేవి ఇవే. చిన్నగా, మెల్లగా. ఇక్కడ నాకు చాలా ఆసక్తికరమైన విషయం ఒకటి తట్టింది. ఈ చిన్న మార్పులు కేవలం అలవాట్లను మార్చడమే కాదు, మన గుర్తింపును, అంటే మన ఐడెంటిటీని కూడా మెల్లగా మారుస్తాయని చెప్పడం. అదే అసలైన మార్పు. నన్ను నేను చూసుకునే మనిషిని అనే భావన బలపడినప్పుడు అలవాట్లు కూడా దానికి తగ్గట్టుగా సహజంగా మారతాయంటున్నారు. అవును, బలవంతంగా కాకుండా. బలవంతం లేకుండా. ఇది మనతో మనం ఒక కొత్త సంబంధాన్ని ఏర్పరచుకోవడంలాంటిది. మన శరీరంతో, మన మనసుతో. ఈ ప్రయాణంలో గిల్ట్కు, కఠినమైన మాటలకు వాటికసలు చోటులేదు. కేవలం కొంచెం అర్థం చేసుకునే చూపు చాలు. మనం నాకు విల్ పవర్ లేదు అని నిరాశపడిన ప్రతి క్షణం వాస్తవానికి మనం అలసిపోయి ఉన్నామని అర్థం చేసుకోవాలి. అంతే. మనం అలసిపోయాం అంతే. అది మన బలహీనత కాదు. కాదు. ఆ అలసటను గుర్తించి మనకు మనం విశ్రాంతినివ్వాలి, శిక్షణ కాదు. అంటే అసలైన మార్పు మనల్ని మనం మార్చుకోవడంలో లేదు, మనల్ని మనం అర్థం చేసుకోవడంలో ఉంది. కఠినత్వం నుంచి కరుణ వైపు మారడంలో ఉంది. అవును, సంఘర్షణ నుంచి సంరక్షణ వైపు. ఇది ఒక్కరోజులో జరిగేది కాదు కదా. అస్సలు కాదు. ఇది ఒక నిరంతర సంభాషణ. మనతో మనం జరుపుకోవాల్సిన సంభాషణ. నిజం. ఈ ఆలోచనను మనమిక్కడితో ముగించక్కర్లేదు. దీన్ని మనతో పాటే తీసుకువెళ్దాం. మనతో మనం కొంచెం మృదువుగా ఉందాం. బహుశా అదే నిజమైన ఆరోగ్యానికి మనం వెయ్యాల్సిన మొదటి అడుగు ఏమో. ఈ మాటతో ఈ సంభాషణను నెమ్మదిగా ఆపుదాం.